ఫోన్ చేసుకొస్తే మేము అదే ఆ రోడ్లో రామ్మ నిన్నే రమ్మండి తీసుకు కాదు ఇంకే చెప్తుంది संपत क्या है भैया हमारा क्या है बोलो हेलो कितने పొద్దుళ్ళు భోజనాలు పెట్టినప్పుడు కూడా చెప్పాను అమ్మా నువ్వే తల్లి వచ్చేదమ్మా నువ్వే గెలుస్తావు అమ్మా ఏంటంటే అమ్మా ఈ రోడ్డు వల్ల చాలా ప్రాబ్లం అయిపోయిందమ్మా మాకు నేనే 4 సార్లు కింద పడ్డా ఏంటి అదొకటి నాకు పెన్షన్ లేదమ్మా ఇంతవరకు 2 నెంబర్ సరేనమ్మా ఏదో ఒకటి న్యాయం చేయండి అమ్మా ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీనివాసరావుపేటలో అలాగే వేణుగోపాలపురం రోడ్లో సీసీ డ్రైన్లు సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. శ్రీనివాసపురంలో అయితే 6వ లైన్లో డ్రైన్స్ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 30 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ జరగబోతా ఉంది. అదేవిధంగా 20వ డివిజన్లో 10 లక్షల రూపాయల వర్క్ కల్వర్ట్ ఒకటి వేయబోతా ఉన్నాము. సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్. ఒకసారి ఇక్కడ మనం వార్డు విజిట్కి వచ్చినప్పుడు చూడడం జరిగింది. అప్పుడే ఎస్టిమేషన్స్ వేయించి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఆ వర్క్ని పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. తొందరలోనే ఈ రోడ్స్ అని డ్రైన్స్ అదేవిధంగా కల్వర్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడా కూడా కనీస రోడ్డు గుంతలు కూడా పూడ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు ప్రజలు నరకం అనిపించారు. అలాంటి పరిస్థితుల్లో కూడిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది అభివృద్ధి పథకం తీసుకుపోతా ఉంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైనటువంటి ప్రజానాయకుడైనటువంటి గల్లా మాధవి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్క డివిజన్ని పర్యటించి స్వయంగా ఆమె పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని క్రమ పద్ధతిలో ప్రాధాన్యత క్రమంలో ప్రతి చోట కూడా ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని ఎక్కువగా సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తెలుసుకొని పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజున 22వ డివిజన్ శ్రీనివాసరావు తోట 6/4లో 2 రోడ్లు డ్రైనేజీ అలాగే వేణుగోపాలపురంలో ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి వైసీపీ నాయకులు చెప్పినా కూడా చెమటోడి ముందు శంఖ ఊదినట్టుగా దుండం ఓటు మీద వానపడ్డట్టుగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మనకి మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి నాయకురాలు వచ్చారు. ఈరోజు వేణుగోపాలపురంలో కూడా రోడ్డు శాంక్షన్ అయింది. 18 లక్షలతో ఆ రోడ్డు వేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా మా మాధవ్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.